ఆనాటి వరల్డ్ కప్ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్న టీమిండియా ఫస్ట్ టెస్ట్ లో ఫెయిల్ అయినా సెకండ్ టెస్ట్ లోనైనా మనోలు రాణిస్తారా? వాళ్ళిద్దరూ 2027 వరల్డ్ కప్ లో ఆడటం డౌటీ అన్న గంగూలీ. మరోసారి వాయిదా పడిన రింకు పెళ్లి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూన్ 25 తేదీ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే కపిల్ దేవ్ సారథ్యంలో భారత జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది ఇదే రోజు. జూన్ 25 1983లో ఆనాడు లార్డ్స్ లో వెస్టిండీస్ లో అప్పటి టీమిండియా బౌలర్లు 140 పరుగులకే కట్టడి చేశారు. వరుసగా 1975, 1979 వరల్డ్ కప్ లో గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న వెస్టిండీస్ కు షాక్ ఇస్తూ కపిల్ సేన నాడు వరల్డ్ కప్ ను ముద్దాడింది. ఆ అపరూప సంఘటన జరిగిన నేటికి సరిగ్గా 42 ఏళ్లు గడిచిపోయి ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది. టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఓటమి పాలైంది. గిల్ సేనపై ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 371 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల కోల్పోయి ఛేదించింది. 5 టెస్టుల సిరీస్ ను విజయంతో ఆరంభించేందుకు అద్భుత అవకాశం వచ్చినా టీమిండియా వృధా చేసుకుంది. విజయం సాధ్యం కాకపోయినా కనీసం మ్యాచ్ లో డ్రాగా ముగిస్తుందనుకున్న జట్టు అనూహ్యంగా ఓటమి వైపు నిలిచింది. ఫస్ట్ టెస్ట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ డకెట్ సెంచరీతో చెలరేగే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ తీయకపోవడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. భారత క్రికెటర్ రింకు సింగ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జూన్ 8న లక్నోలో వీరి వివాహం నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరి పెళ్లి ఏడాది నవంబర్ 19న వారణాసిలో తాజ్ హోటల్లో జరగాలి. కానీ రింకు ఆ సమయానికి భారత క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో పెళ్లిని వాయిదా వేయబోతున్నట్లు సమాచారం. రింకు ప్రియా 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రియా 2024 లోక్సభ ఎన్నికల్లో మచిలీ చెషర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. అయితే క్రికెట్ మ్యాచ్ లో ఉన్నందున వాయిదా పడిన వీరి పెళ్లి వచ్చేడాది 2026 ఫిబ్రవరిలోకి మార్చినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలు కావడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. జట్టు ఓటమిపై గిల్కు గంభీర్ మద్దతుగా నిలిచాడు. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గంభీర్. 2027 ప్రపంచ కప్ లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం అంత ఈజీ కాదని గంగూలీ అభిప్రాయపడ్డారు. మెగా టోర్నీ ఆడతారని ఖచ్చితంగా చెప్పలేమని, అంతలోపి ఆటకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయితే రోహిత్, విరాట్ కోహ్లీ వన్డే కప్ లో ఆడాలంటే ఈ మ్యాచ్ లో ఆడాల్సిందేనని గంగూలీ అన్నారు. ఏడాదికి 15 మ్యాచ్లు ఆడటం అంత సులభం కాదన్నారు. దాని గురించి తన దగ్గర ఎలాంటి సలహాలు లేవన్నారు.